నాన్న ఫోన్ చేస్తున్నారు. హలో నానా. శ్రీకర్. హలో శ్రీకర్, వినిపిస్తోందా? కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది నాన్న. అవని ఏం చేస్తుందిరా? అవని ఇక్కడే ఉంది నాన్న. హలో 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 శ్రీకర్ రే. హలో. నిహారిక చెప్పిన ప్రకారం అవని రూమ్ ఇదే అయ్యుంటుంది. ఒకసారి నాకివ్వండి. హలో అవని. అవని అలా పక్కకి వెళ్ళి మాట్లాడదండ్రా. అమ్మ నీతో మాట్లాడాలనుకుంటుంది. పద. హలో అమ్మ, వినిపిస్తుందా? తీసుకోవని. చెప్పండి అత్తయ్య. అమ్మవారి దగ్గరే ఉన్నారు కదా? అవునత్తయ్య. మీరేం టెన్షన్ పడకండి, మేం తెల్లారేసరికి వచ్చేస్తాం. మేం జాగ్రత్తగానే ఉన్నాం.
మీరేం కంగారు పడకండి అత్తయ్య. అమ్మవారి విగ్రహంకు ఏం కాకుండా మా ప్రాణం అడ్డు వేస్తాం. నీ మీద నాకా నమ్మకం ఉందమ్మా. నేను వచ్చిన పని అయ్యింది అవని. ఇక్కడున్న ఒరిజినల్ అమ్మవారిని నీ చేతులతో నువ్వే తీసుకొచ్చి నాకిస్తావు. సరేనమ్మా, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఉంటాను. అలాగే అత్తయ్య. తీసుకో బావా, పద వెళ్దాం. అక్కడందరూ జాగ్రత్తగానే ఉన్నారమ్మా. ఇక మీరెళ్ళి పడుకోండి. పడుకోమత్తయ్య. అమ్మవారి నామస్మరణతో గడుపుతామని చెప్పాం కదా. సరేనమ్మా. అక్కడ వాళ్ళు, ఇక్కడ వీళ్ళు అమ్మవారి కోసం ఎంత బాధ్యతగా ఉన్నారు కదండి. అవును వేద. కాలరుద్ర నుంచి మనకి ఫోన్ రావాలి. వాడేనా? అవును. మాట్లాడు. హలో, మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. మనం అనుకున్న పని అయ్యింది. అమ్మవారి విగ్రహాలు ప్లేసులు మారాయి. సాధించాను. అప్పుడే అంతా అయిపోలేదు. అసలైన విగ్రహం మన చేతికి రావాలి కదా. ఇది జరిగినట్టే ఆ పని కూడా జరిగిపోతుంది. మీరక్కడ 12 గంటల వరకు వెయిట్ చేయండి. ఆ సమయానికల్లా ఫారినర్స్ వస్తారు. సరే. మా వాళ్ళు మిమ్మల్ని పొరపాటును కూడా చూడలేదు కదా? చూడలేదు. అమ్మవారిని పట్టుకున్నప్పుడు మీకు ఏం కాలేదు కదా? నా తంత్రశక్తి ముందు అమ్మవారి శక్తి దాసోహమైపోయింది. గుడ్. సరే, మీరు వెయిట్ చేయండి. అలాగే. సగం పని పూర్తయిపోయింది కృష్ణ. ఎవరికంటైనా పడతాడు అని చిన్న టెన్షన్ ఉండేది. పని పర్ఫెక్ట్ గా పూర్తి చేశాడు. బంగారం, నాదొక అనుమానం. ఏంటి? కాలరుద్రతో అంత పని చేయించినప్పుడు అదేదో వాడి ద్వారానే విగ్రహాన్ని బయటికి తెప్పించేస్తుంటే అయిపోయిండేది కదా. ఈ డ్రామా అంతా ఉండేది కాదు. మన పరిచయంలో నువ్వడిగిన మొట్టమొదటి మంచి ప్రశ్న ఇదే. నువ్వన్నట్టు చెయ్యొచ్చు కృష్ణ. అలా చెయ్యడం వలన రేపు అవని ఎలా ఇరుక్కుంటుంది చెప్పు? అవని వలన, అవని చేత, అవని కొరకు విగ్రహం బయటికి పోవాలి. ఆ తర్వాత మంచి టైం చూసి అవని వల్లనే ఈ విగ్రహం పోయింది అని కొత్త డ్రామాకి తెరలేపుతాను. ఎక్కడెక్కడ ఏం సెట్ చేయాలో అలా సెట్ చేసావు. నువ్వు సూపర్ లడ్డు. నీ దగ్గర నేను చాలా నేర్చుకోవాలి. థ్యాంక్స్. ఇంట్లో ఉన్నది డూప్లికేట్ విగ్రహం అని తెలిసేలోపు మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. బంగారం, ఇంకో అనుమానం. అడుగు. నీ సందేహాలకి సరైన సమాధానం నేను చెప్తాను. విగ్రహం దొంగలించిన వాళ్ళకి ప్రాణగండవని జంగమదేవర చెప్పాడు కదా. అవును. ఇప్పుడు ఎవరు పోతారు? అయితే అవని, లేకపోతే కాలరుద్ర. ఎవరో ఒకరు పోతారు. అది మనకి సంబంధం లేని విషయం. మన డీల్ ప్రకారం విగ్రహం ఆ డేవిడ్కి అప్పగించి 50 కోట్లు లాగేయాలి. దట్స్ అవర్ టార్గెట్. అయితే విధ్వంసం మొదలైందన్నమాట. రాత్రి 12 గంటలకి
అసలైన బొమ్మ ఉంటుంది. బావా సరిగ్గా 12 గంటలైంది. వాళ్ళొచ్చుంటారు. విగ్రహం తీసుకురండి. మేం బయటే వెయిట్ చేస్తుంటాం. సరే. వాళ్ళే వచ్చినట్టున్నారు. నేను వెళ్ళి చూసొస్తానండి. నా అమ్మవారికి హాని తలపెట్టాలని వచ్చావని నాకు అర్థమవుతుంది. నీలాంటి దుష్టుల నుంచి నా అమ్మవారిని నేను ఎలాగైనా కాపాడుకుంటాను. ఆ రోజు నా యాగం భంగం చేశావు. ఈరోజు నీ అంతట నువ్వే అమ్మవారిని నా చేతికి అందించబోతున్నా. బయట అందరూ వెయిట్ చేస్తున్నారు. తొందరగా వెళ్ళి విగ్రహం పట్టుకురా. సమయం లేదు. తొందరగా తీసుకునిరా. మీరు బయట వెయిట్ చేయండి, నేను వెళ్ళి తీసుకుని వస్తాను. అలాగే. అవని ఇంకోసారి ఆలోచించుకో. నేను ఇస్తున్నది డూప్లికేట్ విగ్రహం కదా బావా. ఎందుకు భయపడతావు? ఏం కాదు, అంతా మంచి జరుగుతుంది. నేనిప్పుడే వస్తాను.
బావా, ఇది వాళ్ళకి ఇచ్చేసి వస్తాను. నేను వస్తాను. వద్దులే బావా, మీరు లోపలే ఉండండి. నేను విగ్రహం మార్చిన విషయం తెలియక అసలైన విగ్రహం పట్టుకొని రాబోతుంది. నా ప్రాణమైన వదులుతాను గాని అమ్మవారిని వదలను. ఏదో అపశకునంలా ఉన్నట్టుండి ఎందుకు ఇలా జరుగుతోందండి? సడన్ గా గాలులు వీచాయి కదా, అందుకే అయి ఉంటుంది. నా మనసుకి మాత్రం అలా అనిపించట్లేదు. ఏదో కీడనిపిస్తోంది. ఏం జరగదు, నువ్వు భయపడకు. మీరు అడిగినట్టు విగ్రహం తీసుకొచ్చి మీకు అప్పగించాను. మరి మా సౌమ్య? డోంట్ వరీ అవని, మార్నింగ్ కల్లా మీ పాప మీ అక్క ఇంటి ముందు ఉంటుంది. ఓకే? అబద్ధం చెప్పడం లేదు కదా? మా పని అయ్యింది. పాపతో మాకు అవసరం లేదు. డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే? బై ద వే, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ అవని. గాయ్స్, లెట్స్ మూవ్. పదండి. నేను తీసుకొచ్చింది డూప్లికేట్ విగ్రహం కదా, మరెందుకు గుండె బరువెక్కినట్టు అనిపిస్తుంది?